వస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వెదర్ ఇట్స్ మనకి ఎప్పుడైనా అఘోరాల గురించి మాట్లాడినా వివిధ వ్యక్తులు వాళ్ళ శక్తులు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనకేం అనుభవం ఉందని చెప్పి వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నాం యూట్యూబ్లో, అది ధర్మ విరుద్ధం కాదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీరు హీలర్గా ఉన్నారు కాబట్టి సహేతుకమైన ఒక సమాధానం ఏంటి దీనికి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎనీబడి ఇప్పుడు ఇట్లాంటి మనకు తెలిసిన పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద బాబాజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు. దే నెవర్ ఎక్స్పోజ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళు ఒక కాజ్ కోసం వర్క్ చేస్తారు అంతే. మనకు తెలవకుండా ఒక చిన్న మంచి ప్రపంచానికి మంచి చేయాలని వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ సంబడి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు విత్ ఆల్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, అఘోరాలు అంటే వి స్టిల్ బిలీవ్. ఎందుకంటే ఇప్పుడు ఐ గో టు చాలా శివక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు సడన్గా దే అపియర్. వాళ్ళు ఎట్లా వస్తారో మనకు తెలియదు. నైదే వాళ్ళని బస్లో చూడము, ట్రైన్లో చూడము, ఫ్లైట్స్లో చూడము, ఎక్కడ చూడము. సడన్గా కుంభమేళ వచ్చేటప్పటికి యూ విల్ సీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అఘోరాస్ దేర్. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎట్లా వస్తున్నారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, నో డౌట్ ఇన్ ఇట్. అఘోరాస్ ఉన్నారు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు శివతత్వంలో ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అయిన ఏదైతే ఉందో దాని మీద చాలా కాంట్రవర్సీస్ అయినాయి. ఈ మధ్య మనం అఘోరాస్ వల్ల చూస్తున్నప్పుడు నిజంగా అఘోరాస్ అంటే కంప్లీట్గా వాళ్ళు డెడికేటెడ్ టు శివ కంప్లీట్గా. సో వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ ఏమైపోయిందంటే, మమ్మల్ని ఎవరైనా బిలీవ్ చేస్తున్నారా చేయట్లేదా అన్న కాన్సెప్ట్లోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అందరూ. సో మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఎవరికి ప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ నిజంగా మీ పవర్స్ ఉన్నాయి అఘోరీస్ అయితే జస్ట్ గో డూ యువర్ వర్క్. వాట్ ఎవర్ మీరు చేసేది ఏదైతే ఉందో ప్రపంచానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మనందరిలో ఒక భయాన్ని, అచ్చా అఘోరాస్ అంటే ఇట్లా ఉంటారా అని మనకి యాక్చువల్గా ఉండే ఒక పాజిటివ్. అఘోరాస్ అంటే అందరికీ ఒక మంచి, అంటే వాళ్ళు ఏదైనా చెప్తే జరిగిపోతుంది, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తే అయిపోతుంది అని ఒక థాట్లో అందరం ఉంటాము. ఈ మధ్య జరిగిన ఇష్యూలో ఏంటంటే, ఓహో అఘోరాస్ అంటే ఇలా ఉంటారా, ఓకే దే ఆర్ ఆల్సో వెరీ నార్మల్ అన్న ఒక థాట్లో వచ్చేసాం మనం అందరం. అంటే ఆర్డినరీ భావోద్వేగాలకి లోనయ్యే అంతే వ్యక్తులుగా కనిపించడం ఒకటి. అంతే కదా, ఒక స్టెబిలిటీ లేకుండా వాళ్ళు దేనికి చెల్లించరు. అఘోరాస్ అంటే దేనికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటారు, నోబడీ నోస్. వాళ్ళు తినకుండా కూడా మంత్స్ టుగెదర్ ఉండిపోగలుగుతారు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే, మీరు ఎనర్జీ సైన్సెస్తో వర్క్ చేస్తారు, క్రిస్టల్ హీలింగ్ చేస్తారు. ఇవన్నీ అంటే నిజంగా మరి ఇవి పనిచేస్తాయా లేదా అని ఒక మనిషి వాళ్ళకి వాళ్ళు ఎలా నిర్ధారించుకోవాలి? బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. అంతే కదా. నేను మీ దగ్గరకు వచ్చి సపోజ్ నాకు హెల్ప్ చేయండి గారు అని అడిగితే నాకు ముందు నమ్మకం కలగాలి. మరి ఎవరికి వారు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా నిర్ధారించుకుంటారు? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ ఒక ఎనర్జీ సైన్స్ వర్క్ అవుతుందని మనకి? One, there is a fake thing which is always there. Okay. ఎట్లా అంటే ఒకసారి నేను అంటే ఇంకా ఐ వాజ్ నాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, వెరీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఒక జ్యోతిషుల దగ్గరికి. మేము వెళ్ళి కూర్చోగానే దే కమ్స్ అ ఫ్యామిలీ. అయ్యా మీరు చేశారు, మేము అనుకున్నవన్నీ జరిగిపోయాయి, అది ఇది అంటే నేను ఇట్ వాజ్ లైక్ అ స్టేజ్ డ్రామా లాగా అయిపోయింది అక్కడ మొత్తం. నేను ఒక ముగ్గురు వచ్చారు, మొత్తం ఫ్యామిలీ వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి మీరు చేశారు, మాకంతా బాగా అయిపోయింది అంటే దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అస్ బిలీవ్ అనమాట. మేము వెళ్ళిన పని అవ్వాలి. అయితే ఇవన్నీ విన్నాక డెఫినెట్గా మాకేంటి మా పేరెంట్స్ అదే మాకు అనిపించింది, ఓకే ఈయన చాలా గ్రేట్ మ్యాన్. నార్మల్గా ఒక అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని తప్పించి మిగతా లోపలికి ఎవరు ఎంటర్ కాకూడదు. దే జస్ట్ పుష్ ద డోర్. వాళ్ళు వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి మీరు అన్నవన్నీ అయిపోయి సరే. దాని తర్వాత డెఫినెట్లీ వీ హ్యాడ్ టు బిలీవ్ వాట్ ఎవర్ దే సెడ్. దాని తర్వాత మాకు ఒక పెద్ద ప్రొసీజరు, పెద్ద పూజ విచ్ కాస్టెడ్ అ లాడ్ ఆఫ్ మనీ, అవన్నీ చెప్పి మాకు ఆయన ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అంత పూజ చేయించుకోవాలి. అప్పట్లో 1,00,000 పెట్టాలి అంటే చాలా ఎక్కువ అది యాక్చువల్గా, డ్యూ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్. ఒక 20 years బ్యాక్ అట్లా ఉండేది. సో అప్పటి నుంచి ఫైనల్గా ఆ పూజ చేయించుకోలేదు. బికాస్ దాని తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత అంతా మాకు చాలా ఫేక్ అనిపించింది వచ్చిన వాళ్ళు అదంతా. సో అది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి నా కెరీర్ ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా ఇఫ్ యూ సీ ఐ మీన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ ఏ బాబా డివోటీ. ఓకే, ఆ బాబా డివోటీ ప్రాసెస్లో మనకి ఎట్లా అంటే మిరాకిల్స్ అన్నవి డైరెక్ట్గా బాబా వచ్చి కనపడి మనకేమి ఇలా ఐఎమ్ డూయింగ్ దిస్ అని అలా అనగానే అక్కడ ఏదో ఒకటి మెరుపులాగా వచ్చేసి అలా ఏం అవ్వలేదు. బట్ మెనీ టైమ్స్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ఇండికేషన్ రావడము, నాకు నిజంగా ప్రాబ్లం వచ్చేసిన తర్వాత అందులో నుంచి నేను చాలా ఈజీగా బయటకు వచ్చేయడము.
ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఆ బాబా మీద నాకు చాలా నమ్మకం. 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకు చాలా నమ్మకం, అలా స్ట్రాంగ్ అంతే ఆ బిలీఫ్ అలా ఉండిపోయిందంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అందులో నుంచి నేను బయటకు వచ్చేయచ్చు. అయితే వెన్ ఐ హ్యాడ్ క్యాన్సర్, అప్పుడు అందరూ అనొచ్చు నీకు బాబా ఉన్నాడు కదా, దెన్ వై యూ హ్యాడ్ క్యాన్సర్, యూ నీ నాట్ హ్యావ్ టు సఫర్ అన్న ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది. కాకపోతే ఎవరైతే స్పిరిచువల్ లైన్లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని కూడా నేర్చుకోవాలి, దాన్ని బిలీవ్ చేయాల్సిందే. అంటే భగవంతుడిని మనం ఎంత పూజ చేస్తున్నాం అంటే ఆ పూజ వల్ల మనకి ఏ కష్టాలు రాకుండా ఉండవని కాదు, కష్టాలు రావాల్సినవి వస్తాయి బికాస్ బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ కర్మాస్, కరెంట్ లైఫ్లో చేసిన వాట్ ఎవర్ పాపాలు పుణ్యాలు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్. బట్ అవి చేసినందుకు గాను మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనకి సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు భగవంతుడు. ఇదొక కాన్సెప్ట్ విచ్ ఐ బిలీవ్. అంతే, ఆయన సొల్యూషన్ ఇస్తాడు. ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే, ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. కాకపోతే వస్తాడు అనమాట, నీకు ఈ ప్రాబ్లము ఎందుకంటే పలానా కర్మకి నువ్వు ఇది గో త్రూ అవ్వాలి, పలానా వాళ్ళని పలానా టైంలో నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇది నువ్వు గో త్రూ అవుతున్నావు. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత వెన్ యూ గెట్ ఇన్ టు ఇప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన మన యందు ఉండాలి అంటే మనం ఏమంటాం హరిషడ్ వర్గాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయి అందరికీ ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు అవన్నిటిని త్యజించేసి నేను చాలా ప్యూర్ క్లీన్ అంటే అవ్వదండి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్లో నాకు కుళ్ళు వస్తుంది, నాకు ఒకరిని చూస్తే జెలసీ ఇవన్నీ ఫీల్ అవుతాం. కాకపోతే ఆ ఎమోషన్ని మనం ఓవర్కమ్ అవ్వడమే, దాన్ని ప్రాసెస్ చేసేసుకుంటూ ఉండాలి. అది సో హీలింగ్ ప్రాసెస్లో ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్టర్ క్యాన్సర్ ఓన్లీ. ఆఫ్టర్ క్యాన్సర్ అంతవరకు పూజ చేసేదాన్ని, అంటే రిచువల్స్ ఫాలో అయ్యేదాన్ని బాగా. ఏ రిచువల్ ఉంటే దీపావళి వచ్చింది ఈ ప్రొసీజర్ చేయాలంటే ఇది చేసేసేదాన్ని, ఇవి చేయాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక థాట్ టైం ఉంది నా కోసం నాకు. సో ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో ఎవరో చెప్తారు నీ జాతకంలో ఫలానా గ్రహం బాగాలేదు కాబట్టి నీకు వచ్చింది. ఓకే. సో ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నిజంగానే ఆ గ్రహం బాగోకపోతే నాకు ఈ ప్రాబ్లం వస్తుందా అని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆస్ట్రాలజీ. ఇవన్నీ చదివితే ఓకే కొన్ని కనెక్ట్స్. ఇప్పుడు ఏ టైంలో నాకు ఒక ఏజ్లో 97లో ఐ హ్యాడ్ అ బిగ్ క్రైసిస్. ఐ వెంట్ బ్యాక్ టు 1997. అక్కడ చూసా ఓకే ఆ గ్రహం బాగాలేదు కాబట్టి నాకు ఆ టైంలో ఆ ప్రాబ్లం వచ్చింది. సేమ్ థింగ్ ఇన్ 2017 మళ్ళీ నా బాగాలేదు గ్రహాలు. సో ఐ హ్యాడ్ క్యాన్సర్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నన్ను ఈ ఆస్ట్రాలజీ వైపు, ఈ హీలింగ్ వైపు డెఫినెట్గా ఇప్పుడు మీరు ఈ జపం చేస్తే మీరు ఇందులో నుంచి బయటపడతారంటే అట్లా జపాలు చేసిన రోజులు ఉన్నాయి, అందులో నుంచి నా ప్రాబ్లమ్ సాల్వ్ అయినవి ఉన్నాయి. సో ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంటే నేను చేసి ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఐ స్టార్టెడ్ బిలీవింగ్. సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టల్స్, రేకి హీలింగ్, క్రిస్టల్ హీలింగ్ చేసినప్పుడు నా మైండ్ కొంచెం కామ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకున్న యాంగ్జైటీస్, నాకున్న ఇష్యూస్ కానీ ఊరికే ఎమోషన్ అయిపోయేదాన్ని, ఇవన్నీ కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అయినప్పుడు ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ క్రిస్టల్ హీలింగ్. ఎస్, క్రిస్టల్ హీలింగ్ మీరు చేయించుకున్నప్పుడా నేర్చుకున్నప్పుడా? చేయించుకున్నాక నేర్చుకున్నా. ఓకే సంథింగ్ ఐఎమ్ ఫైన్, నాకు బాగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ అంటే ఒక యాంగ్జైటీ స్ట్రెస్ అందులోంచి బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ కామ్ అండ్ క్వైట్. ఇవి పూజలు అన్నీ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. జపాలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ, కామ్గా ఉండడం కానీ, ఎమోషన్స్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఒక ఫీలింగ్ వస్తే దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసి మనం బయటపడాలి అందులో నుంచి, ఇవన్నీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇవన్నీ చేశాక ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ క్రిస్టల్ హీలింగ్, టారో రీడింగ్, ఇవన్నీ అనమాట. ఎనర్జీ వర్క్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు టారో రీడింగ్ చేసినా క్రిస్టల్ హీలింగ్ చేసినా, ఇప్పటికి నేను ఎవరికైనా క్రిస్టల్స్ ఇస్తే మై ఎవ్రీడే ప్రేయర్ ఈజ్ నేను పలానా వాళ్ళకి ఆ క్రిస్టల్ ఇచ్చాను, దట్ షుడ్ వర్క్ ఫర్ దెమ్. అంటే మన ఎఫర్మేషన్స్ అక్కడ వర్క్ అవ్వాలి. వాళ్ళు ఏం చేసినా చేయపని, బికాస్ ఇట్స్ అ బిలీఫ్. వాళ్ళు నన్ను నమ్మి ఒకటి ఏదైనా రీడింగ్ చేయించుకున్నా, ఆస్ట్రాలజీ చెప్పించుకున్నా, ఒక టారో రీడింగ్ చేయించుకున్నా, ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ మై మైండ్. అంటే యు ఆర్ ఇన్ మై ప్రేయర్స్ అనేస్తాం ఊరికినే, బట్ ఇట్ షుడ్ బి రియల్ ఫర్ ఎనీ పర్సన్, ఎనీ హీలర్. ఇట్ షుడ్ బి రియల్, జెన్యున్గా వాళ్ళ కోసం ప్రే చేయాల్సిందే. చాలా ప్రాబ్లం ఉన్న మొన్న రీసెంట్గా ఒక ఆయన వచ్చారు మన దగ్గరికి, చాలా ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్. ఓకే, ఐడెంటిటీ రివీల్ చేయలేము వాళ్ళది. కాబట్టి ఇచ్చిన తర్వాత నాకేంటి, ఎవ్రీడే మై ప్రేయర్, ఆఫ్టర్ మై ప్రేయర్ ఒక 5 minutes నేను ఏ పర్పస్కి అయితే ఈ క్రిస్టల్స్ ఇచ్చాను, ఇట్ షుడ్ వర్క్. అండ్ ఇట్ వర్క్ డెఫినెట్లీ. నా విషయంలో అయితే ఇట్ వర్క్డ్. చాలా విషయాలలో మై క్రిస్టల్ హీలింగ్ వర్క్డ్. అండ్ క్రిస్టల్ హీలింగ్ అంటే అసలు ఏం చేస్తారు? ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్ ఈ క్రిస్టల్స్ ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాల్ హీలింగ్ అంటే ఇలా క్రిస్టల్ ఇచ్చేసి ఇలా అంటే అయిపోదు. యూ హ్యావ్ టు మెడిటేట్. ఆ మెడిటేషన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్.
21 days పట్టొచ్చు, 60 days పట్టొచ్చు, 90 days పట్టొచ్చు. ఎవరు తీసుకున్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు మెడిటేట్. సో వీ గివ్ ఒక చిన్న చార్ట్ లాంటిది ఇస్తాం. సో ఫాలో దిస్ అని చెప్తాం. మధ్యలో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ దెమ్ అండ్ ఒక ½ an hour వరకు మెడిటేషన్ అవన్నీ. బికాజ్ యూ హ్యావ్ టు ఎనర్జైజ్ దిస్. మనం ఏమైనా రంగురాళ్ళు అంటాము, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, మనం రత్నాలు అవన్నీ పెట్టుకుంటాం. అవన్నీ పెట్టుకుంటే చాలామందికి ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంతే. క్రిస్టల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇవన్నీ ఇండియావి కాదు. వీ అడాప్టెడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. నౌ ఇట్స్ బికమ్ పాపులర్. నేను వాటితో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేసి ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇట్. సో ఐ వేర్ ఇట్. సో ఏ రుగ్మతులకి క్రిస్టల్ హీలింగ్ కానీ రేకి కానీ ఇవన్నీ పనిచేస్తాయి? సమస్యల కంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంతే, చాలా వరకు. అంటే మోస్ట్లీ ఐ ఫౌండ్ అంటే హెల్త్ ఇష్యూస్ పక్కన పెట్టేస్తే ఈ హీలింగ్స్ అన్నీ విల్ వర్క్ ఆన్ ఎమోషనల్ ఇష్యూస్. అండ్ ఎమోషన్ నుంచే మనకి చాలా హెల్త్ కూడా వైర్ అయి ఉంటుంది. అది ఎమోషనల్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఏది నేను ఎందుకు, చాలా డిసప్పాయింటెడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటారు, నేను ఎందుకు పనికిరాను అని, ఇవన్నీ ఉంటాయి చాలామందికి. సో వాటిలో నుంచి ఈ క్రిస్టల్స్ కానివ్వండి, హీలింగ్ కానీ, హీలింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ట్రయింగ్ టు కౌన్సిల్ దెమ్. బేసికలీ యూఆర్ షోయింగ్ దెమ్ అ పాత్ అనమాట. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది, అంటే వాళ్ళకి ట్రై చేసి ఆ ఎమోషన్ నుంచి వాళ్ళు స్లోగా వాళ్ళు బయటకు వచ్చేసేలాగా ఒక చిన్న పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో వాళ్ళకి చెప్తే దిల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. అంటే చేయగానే వెంటనే వెళ్ళిపోయి ఏదో చేసేస్తారని కాదు. ఒక్కసారి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత నుంచి దే షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కాస్త ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అవన్నీ చేస్తేనే ఇట్ వర్క్స్ ఫర్ దెమ్. మీకు అయిన డీపెస్ట్ అంటే రీకన్ఫర్మేషన్, మనకి అతీతంగా ఒక శక్తి ఉంది, లేదు ఏదో ఒక సంథింగ్ ఎల్స్ ఇస్ రన్నింగ్ దిస్ అని అనడానికి వాట్ ఈస్ ఇట్ వనజ గారు? ఐ థింక్ ద లైఫ్ విచ్ ఐఎమ్ లీడింగ్ రైట్ నౌ. ఇంతే. అంటే అంతకంటే అదే మీరు ఊహించని మార్పులు మీకు వచ్చాయంటారు అయితే? డెఫినెట్గా వచ్చాయి. బికాస్ అంటే ఇప్పుడు అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోలేదు. వాట్ ఎవర్ చాలామందిని చూస్తాను. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్. ఐ హ్యాడ్ మెనీ అదర్ ఇష్యూస్ ఆల్సో ఇన్ మై లైఫ్. అవన్నిటిని ఓవర్కమ్ అయ్యానంటే అంటే పడడం లేవడం అన్నది ఇట్స్ అ ప్యాటర్న్ అనమాట నా లైఫ్లో. ఒకసారి పర్సనల్గా, ఒకసారి హెల్త్ పరంగా, మళ్ళీ పర్సనల్గా హెల్త్ పరంగా, అట్లా ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఓపెన్గా చెప్పుకోలేని బోల్డ్ అని ఉంటాయి. రైట్. దేర్ఫోర్ ఐ స్ట్రాంగ్ బిలీఫ్. కానీ ఎక్కడ ఫెయిత్ వదలలేదు నేను. ఎనీ టైం ఆ భగవంతుడి మీద ఆ నమ్మకాన్ని కానీ, సరే ఇది కూడా ఒక రీజన్కే నేను పడుతున్నాను అంటే దీంట్లో నుంచి మళ్ళీ నువ్వు నన్ను బయటకు తీసుకొస్తావు నా స్ట్రాంగ్ బిలీఫ్ ఎక్కడో ఉందన్నమాట. అది ఆ బిలీఫ్ తోటి ఇట్ వాజ్ అప్ అండ్ డౌన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాకపోతే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఇప్పుడు నాకున్నదో ఐ ఫీల్ చాలా ఎక్కువ ఐఎమ్ వెరీ కంటెంటెడ్, ఐఎమ్ హ్యాపీ. ఎవ్రీ డే మేక్స్ మీ ఫీల్ ఐఎమ్ లివింగ్ ఫర్ ఎ పర్పస్. నేను ఏదో ఒక కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం ఉన్నాను అన్న ఫీలింగ్. ఐ గో టు స్లీప్ హ్యాపీలీ. సో ఇదే అంటే ఇది పాజిటివ్గా మనం ఇవన్నీ మాట్లాడుతూ, మరోవైపు ఈ చిల్లంగిలు, చేతబడులు, ఈవిల్ ఐ, ఇవన్నీ నిజమా మనోజ్ గారు? ఇజ్ ఇట్ రియల్? చేతబడులు అవన్నీ ఐ డోంట్ బిలీవ్ అండి. ఐ ఓన్లీ అంటే చాలామంది అంటారు దేవుణ్ణి నమ్మితే దెయ్యాన్ని కూడా నమ్మాలి అంటారు. అందులో మీరు ఒకళ్ళ కోసం మంచి థాట్ అఫర్మ్ చేయగలిగితే అండ్ ఆ ఎనర్జీ వాళ్ళ దాకా వెళ్తే చెడు వెళ్ళదని ఎందుకు అనుకుంటాం మనం? ఎలా అనుకోగలుగుతాం? చెడు అంటే నెగిటివ్ ఎనర్జీస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటామంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అంటాం. ఆ ఈవిల్ ఐ అంటే దిష్టి వరకు నమ్ముతాను. ఈ చేతబడి చేసేయడం వల్ల ఎవరికో ఇప్పుడు చాలామంది చూస్తే ఈ చేతబడి చేశారు అని చెప్పడానికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఏంటంటే కొంచెము ఎలా చెప్పాలి, కొంచెం చదువు, అన్ఎడ్యుకేటెడ్, అట్లాంటి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు మన దగ్గరికి. వచ్చి మాకు చేతబడి చేశారు. వాళ్ళకి ఏది వచ్చిన హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళకి చేతబడి చేసినట్టే, వాళ్ళకి యాక్సిడెంట్ అయినా చేతబడి చేసినట్టే. సో ఏంటంటే అది వాళ్ళకి మనం ఫిక్స్ చేసేసాం వాళ్ళ మైండ్లో. చేతబడి ఎవరో అంటే ఎవరు చేస్తారో తెలియదు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఏంటంటే నా చుట్టూరు నాకు చాలామంది ఎనిమీస్ ఉన్నారని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ రియాలిటీ ఎవరికి అంత టైం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే మీ గురించి ఆలోచించేంత టైం చాలా తక్కువ. మేబీ ఒక ½ an hour ఆలోచిస్తారు. చాలామంది థాట్ ఏంటంటే వాళ్ళు ఒక బైక్ కొనుక్కుంటే నేను బైక్ కొనుక్కున్నాను కాబట్టి నన్ను చూసి నలుగురు ఓరవలేకపోతున్నారు, కాబట్టి నాకు ఎవరో ఒక చేతబడి చేయించారు, కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది అన్న ఈ థాట్ ప్రాసెస్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి ఎస్ అఫ్ కోర్స్ ఉంటాయి. కాకపోతే ఇట్లాంటి చేతబడులు అవన్నీ అంత పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు అని మాత్రం నేను నమ్మను ఇప్పుడు.
అంటే అంత తీరని హాని చేసే శక్తి ఎవరికి ఉండదు మనకి. ఎవరికి లేదు ఎక్సెప్ట్ ఫర్ గాడ్. నోబడీ కెన్ డూ దట్. గాడ్ కూడా అంటే పని కట్టుకుని చేయడు కదండి. ఎక్సెప్ట్ ఫర్ భగవంతుడిని మించిన ఏ పనిష్ చేసే శక్తి ఎక్కడా లేదు. పనిష్ చేసిన ఆయనే. ఫిజికల్ ఫామ్లో ఎవరు వచ్చి మనల్ని పనిష్ చేసేసి నీకు ఇది అయిపోతుంది అనేసి ఒక ఏదో చేతిలో నీళ్ళు తీసుకొని అలా వేసేస్తే నథింగ్. సో రక్షించేవాడు శిక్షించేవాడు రెండు ఇస్ భగవంతుడే.